నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. రథసప్తమి వస్తోందమ్మా. అవునమ్మా. మరి ఈ రోజు ప్రత్యేకత గురించి తెలియజేస్తారా? రథసప్తమి సూర్య జయంతిగా చెప్పబడుతుందమ్మా. మాఘ శుద్ధ సప్తమి. ఇది సూర్యుడికి చాలా ప్రధానమైనటువంటి రోజు. మాఘమాసం అంతా కూడా సూర్యుడి యొక్క శక్తి అత్యధికంగా ఉంటుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఎండలు ఇంకా మొదలవుతాయి. స్టార్ట్. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఉత్తరాయణం అంటేనే సూర్యుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వైపుకు తన రథాన్ని మళ్లించుకుని వచ్చేటటువంటి రోజు. ఆనాడు సూర్యుడిని ఆరాధించటం మనకి సంప్రదాయంగా వస్తుంది. దీనికి ఏదో వైవస్వత మన్వాది అంటే వైవస్వత మన్వంతరం ప్రారంభమైన రోజు ఇలాంటివి చాలా చెప్తారు. ఓకే, చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోజుకి అమ్మ చెప్పినట్టయితే మనం ఒక సందర్భంగా ఒక వేడుకో లేకపోయినట్టయితే ఒక ఉత్సవమో చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించి ప్రత్యేకతలు చాలా ఉంటాయి. అవన్నీ వెనకాల ఉంటాయి. కానీ ప్రధానంగా మనం ప్రధానంగా చేసుకునేటటువంటిది ఏమిటి అంటే సూర్య జయంతి. ఈయన కూడా సూర్యుడి యొక్క కుమారుడే కదా వైవస్వతుడు, ఆయనకి సంబంధించింది. అందువల్ల అది కూడా మన మన్వంతరం ప్రారంభమైంది ఆ రోజేం చెప్పడం ఉంది. ఈనాడు అన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు సూర్యారాధన చేయడం మిగిలినటువంటి దేవతల ఆరాధన కన్నా భిన్నంగా ఉంటుంది. ఓకే, ఎందుకనమ్మా? మనం మామూలుగా చూస్తాం కదమ్మా, రాముడికి పూజ చేయాలంటే రాముడి ఛాయాచిత్రమో రాముడి విగ్రహమో పెట్టుకుని పూజ చేస్తాం. ఎందుకంటే రాముడు మనకు కనపడ్డు కదా. ఆయన రామతత్వాన్ని మనం మనసులో భావన చేసుకోవడానికి కేంద్రంగా ఒక బొమ్మని పెట్టుకున్నాం. కానీ సూర్యుడిని ఆరాధించడానికి ఆయన తత్వాన్ని సూచించే బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? రోజు కనిపిస్తూనే ఉంటారు. రోజు కనపడతారు. ప్రత్యక్ష నారాయణుడు అంటారు, ప్రత్యక్ష దైవము అంటారు. ప్రతి అంటే ఎదురు, ప్రత్యక్షం మన కంటికి ఎదురుగా కనపడతాడు, కనపడుతూనే ఉంటాడు. అందుకని ఆయన ఆరాధించేటటువంటి పద్ధతి కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఎలా ఆరాధిస్తాం? తులసి దగ్గర ఒక దాలి ఏర్పాటు చేసి ఆ దాలి మీద పాలు పొంగిస్తాం. ఓకే. పైగా రథసప్తం అనగానే పాలు పొంగించడం అన్న పదమే ఉంటుంది. ఆ దాలికి వాడినట్టు దాలి అంటే తెలుసమ్మా, పిడకలతో చేసినటువంటి మంట వచ్చే ఏర్పాటు. ఆ పిడకలు దేంతో చేసుంటాయి? గొబ్బెమ్మలతో. సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతారు కదా, గొబ్బెమ్మల్ని తొక్కకూడదని చెప్పి గోడకి పిడకలుగా చేస్తారు కదా. ఆ పిడకలుగా గోడకు కొట్టినటువంటి వాటిని చక్కగా దండలాగా గుచ్చట్టే పెట్టుకుంటారు. అవి ఇప్పుడు వాడతారు. ఇలా ఈ ఆవు పేడతో గొబ్బెమ్మలుగా చేసినటువంటి పిడకలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ పెట్టి వాటి మీద పాలు పొంగిస్తారు. మరి ఈనాడు మనకి గొబ్బెమ్మలే లేవు. ఉన్నాయమ్మా? అంటే మేము పెడతాము కానీ ఇట్లా సేవ్ చేసుకోము. ఇప్పుడు ఆవు పేడ దొరుకుతుందా? చాలా సంతోషం. దొరికితే దాన్ని అలా పెట్టుకుని ఆ పిడకలు అట్టే పెట్టి దాన్ని ఇప్పుడు మనకి బయట ఓపెన్గా పెట్టుకోవడానికి దాలి లాంటివి ఏం లేవు కదా. అంచేత ఏం చేస్తాం, కుంపటి తెచ్చి ఆ కుంపట్లో వీటిని వేసి అది బాగా నిప్పులు మండిన తర్వాత ఒక పాత్ర, దాంట్లో వేరే రకమైన పదార్థాలు ఏమీ వండనటువంటిది ఉండాలి. అటువంటి పాత్ర తీసుకుని, కొత్త పాత్ర. ఇంకా మీకు తెలుసో తెలీదో, గోదావరి జిల్లాలో సాంప్రదాయకమైన కుటుంబాల వాళ్ళు ఒక ఇత్తడి గిన్నె పెడతారమ్మా. అది ఈ పాలు పొంగించడానికే వాడతారు. అయ్యాక తోమి దాచి మళ్ళీ వచ్చే ఏడాది వాడతారు. అది తరతరాలుగా అలా వస్తుంది. 5-6 తరాలుగా అలా వచ్చిన పాత్ర నేను చూసాం. అంటే దాంతో మళ్ళీ మామూలు అన్నం వండడం కానీ మామూలు పదార్థాలు వండడం కానీ ఏమీ చేయరు. దీనికోసమే అట్టే పెడతారు. అట్లా ఉన్నటువంటి ఆ పాత్ర మనం అట్లా చేయలేకపోవచ్చు. ఎందుకంటే అత్తగారుల నుంచి కోడళ్ళు నేర్చుకుని నిలబెట్టేటటువంటి ఆ సంప్రదాయాలు మనకు అక్కడ అపురూపమైపోయినాయి కదా. అంచేత ఒక దాంట్లో వేరే రకమైనటువంటి మసాలాలు అవి వండనటువంటి పాత్రలు. వీలైతే ఇత్తడిదైతే మంచిది. ఈ మధ్య కొంతకాలం లేవు కానీ ఇప్పుడు అందరి ఇళ్లలోని ఇత్తడి పాత్రలు కనపడుతున్నాయి. మట్టి పాత్రలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అవి మంచివని చెప్పాక ఆరోగ్యం కదా. సంప్రదాయం అంటే ఒప్పుకోరు. ఆరోగ్యాన్ని హెల్త్ బాగుపడుతుందంటే వెంటనే సరే అటువంటి పాత్ర తీసుకుని దానికి చక్కగా శుభ్రం చేసుకుని గంధము కుంకుమ ఇత్యాదులు పెట్టి దానిలో పాలు పెట్టి బాగా ఈ నిప్పులు తయారయ్యాక దాని మీద పెడతారు. ఈ పెట్టే లోపల అక్కడ దాలి వేసేటప్పుడు కూడా అక్కడ అలికి ముగ్గులు అవి వెయ్యాలి.
ఆ తర్వాత తులసి దగ్గర ముగ్గు కాక పక్కన ఇంకోటి వేసి ఇది పెట్టడానికి అచ్చా ఓకే వేస్తారు. ఇలా వేసిన తర్వాత ఆ సూర్యుడిని ఆరాధిస్తారు. ఇది కూడా షోడశోపచార పూజా విధానమే ఉంటుంది. పద్మిని ఉష ఛాయా సమేత ముగ్గురు ఆయనకున్న శక్తులు. వాళ్ళని భార్యలు అంటాం. భార్యలు అంటే అంతమంది మనకు అనుకుని లౌకికంగా ఉన్నటువంటి భార్యలు కాదు, వాళ్ళ శక్తులు. ఎలాగంటే నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తా. సేనాపతి అంటే సేన అనే అమ్మాయి భర్త, మరే రాష్ట్రపతి అంటే ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి పతి అంటే ఆధిపత్యం కలిగిన వాళ్ళు, ఆ శక్తులు తన అధీనంలో ఉన్నవాళ్ళు అని అర్థం అన్నమాట. కనుక ఈ ముగ్గురుతో కూడుకున్నటువంటి సూర్యనారాయణుణ్ణి అలా ఎదురుగా సూర్యుడిని చూస్తూ ఆవాహన చేసి పూజ అంతా చేసి, ప్రత్యేకంగా ఈ టైంలోనే చేయాలని ఉదయం చేయడం మంచిది, మరీ మిట్ట మధ్యాహ్నం కాదు. ఉదయ సూర్యుడు మనకు కనపడాలంటే ఆయనకు అదే బాగుంటాడు. ఇక్కడ ఉంటే మనం ఇలా చూస్తాం ఏమిటి, ఆయన మనక కష్టం కదా. ఉదయం ఎప్పుడు కానీ సూర్యారాధన ఉదయం చేయడమే శ్రేష్టం. మధ్యాహ్నం ఏ పూజ చేయకూడదమ్మా, అది రాక్షసులకు చెందుతుంది. సరిగ్గా అపరాహ్నం చేస్తే పితృదేవతలకి, కాస్త తర్వాత చేస్తే రాక్షసులకి. అందుకని పూజాధికాలన్నీ 11:30, 12 లోపల పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత చేయకూడదు. కనుక అలా పెట్టి వాళ్ళు ఈ ఆరాధన చేస్తూ ఈ గంధము పువ్వులు ఇలా అక్షతలు అన్నీ కూడా ఎర్రనివి చేయాలి. సూర్యుడికి ఎరుపు ఇష్టం, అందుకని మందార పూలు అక్షతలు కూడా కొద్ది కుంకుమ కనిపినటువంటి అక్షతలు, తర్వాత రక్త చందనం ఇళ్లల్లో ఉంటాయి కదమ్మా. చందన బొమ్మలను ఉండేవి పూర్వకాలం. అది వైద్యానికి చాలా మంచిదని చెప్పి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేప్పుడు పంపించేవాళ్ళు బొమ్మసారి అని చెప్పి. ఆ ఒడిలో వేసే దాంట్లో బొమ్మ వేసేవారు. అది ఏం బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ కాదు, ఎర్ర చందనం బొమ్మ. అది బొమ్మలాగాను ఉంటుంది. అవసరమైనప్పుడు అడుగు భాగాన్ని ఇలా అరగదీసి ఆ గంధంలాగా చేసి దాన్ని ఉపయోగిస్తారు. చెక్క బొమ్మ కింద దిమ్మ ఉంటుంది కదా, ఆ దిమ్మను అరగదీస్తారమ్మా. అరగదీసి పాలల్లో కలిపి కొన్ని సందర్భాలకి, నుదుట ఇలా కుంకంగదే తిలకంలాగా పెట్టే కొన్ని సందర్భాలకి, కొన్ని రకాల వైద్యాలకు అలా వాడతారు. చిన్నపిల్లలకు ఉండేవి. అంచేత ముందర అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఈ బొమ్మను కూడా ఇస్తే అందంగానూ ఉంటుంది, తర్వాత ఇట్లా ఆరోగ్యానికి వాడేది కూడా ఉంటుంది అనమాట. అంచేత అటువంటిది రక్త చందనం, ఎర్రచందనం. ఈ ఎర్రచందనపు చందనం గంధం, ఎర్రని మందార పూలు, నిత్యమల్లె పూలు ఇట్లాంటివి ఎర్రని ఉంటాయిగా, వాటితో సూర్యుడిని అర్చించి ఈ లోపలి అర్చన జరుగుతూ ఉండగా పాలు పొంగుతాయి. ఈ పొంగుతున్నటువంటి పాలల్లో నెయ్యితో కలిపినటువంటి బియ్యాన్ని అందులో వెయ్యాలి. అంటే సూర్యుడిని తలుచుకుని 3 సార్లు ఇలా అని ఈ మృగముద్రతో తీసుకుని ఎవరెవరి పేర్లు కావాలో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాను. అంటే చాదస్తం అలా చెప్పుకోకపోతే మా వాళ్ళకి ఫలితం రాదు అనేటటువంటి ఓ పిచ్చి ఏదన్నా కానీ అలా వేసి పొంగి అది నెమ్మదిగా బాగా ఉడికేదాకా, పాలల్లోనే ఉడకాలి కానీ నీళ్లలో ఉడకకూడదు. అలా ఆవు పాలల్లో అలా ఉడికి నెయ్యి బాగానే ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేయాలి, పంచదార కాదు. వేసిన తర్వాత కూడా నెయ్యి వేస్తారు. మెత్తగా ఉడకాలండి, ఎందుకంటే ఆ బియ్యం దాని పాలకు సరిపడా. ఇన్ని బియ్యం వేసామనుకోండి అన్ని పాలు పోయాలి, ఎందుకంటే పాలల్లోనే ఉడకాలి. ఎందుకు అంటే సూర్యుడికి పళ్ళు లేవుట, గట్టి పదార్థాలు తినలేడు, ఎందుకని మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికేటట్టుగా చేసి ఆయనకి ఒక రథాన్ని తయారు చేసి, ఆయనకి రథం ప్రధానం కనుక రథాన్ని తయారు చేసి అందులో నివేదన చేయాలి. ఎందుకంటే అసలు పేరే రథసప్తం అని పెట్టాంగా. ఎందుకంటే సూర్యుడు ఇంత వేగంగా 24/7 ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోకుండా పని చెయ్యాలి అంటే రథం అలాంటిది ఉండాలి, సారథి అట్లాంటి వాళ్ళు ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రథం ఉంది, ఇది ఈంది. ఏమిటంటే దీనికి ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటాం. ఒకటే చక్రం ఉంటుంది ఈయన రథానికి. 2 చక్రాలు లేకుండా ఎలా నడుస్తుందమ్మా? 2 చక్రాలు లేవు కనుక గుండ్రగా తిరుగుతుంది. స్ట్రేట్గా తిరగాలంటే ఒక చక్రం కావాలి, 2 చక్రాలు కావాలి. ఒక చక్రం కనుక గుండ్రగా తనలో తాను బొంగరంలాగా తిరుగుతాడు. ఆయన ఎక్కడా తిరగడమ్మా, ఒక చక్రం ఉంది కనుకే బొంగరంలా తిరుగుతూ ఉంటాడు. అందరూ ఆయన చుట్టూతా తిరగాల్సిందే. అట్లా ఉండేటటువంటిది 7 గుర్రాలు ఉన్నాయి ఆయన రథానికి. ఆ 7 గుర్రాలు ఏమిటంటే సూర్యరశ్మిని విశ్లేషణ చేస్తే ఉండేటటువంటి 7 రంగులు. అశ్వము అన్నదానికి అర్థం కూడా ఉంది కనుక ఆ గుర్రానికి అటువంటి గుర్రాలు కలిగినటువంటి ఒకే ఒక చక్రం ఉన్నటువంటి రథానికి ప్రత్యేకత ఉంది. దానివల్లనే ఆయన తన కర్తవ్యాన్ని అంత బాగా నిర్వర్తించగలుగుతున్నాడు. పైగా రథానికి ఉన్నటువంటి సారథి ఎవరయ్యా? అనూరుడు.
అంటే ఊరువులు లేవు ఆయనకి, కూర్చున్న చోటు నుంచి కదలలేడు. ఓ. ఈ శరీరంలో కింద భాగం ఉండదు, మ్హూ. మొండెం వరకే ఉంటాడు. ఉంటాడు. ఈ కాళ్ళకు ఉండే శక్తి కూడా చేతులకు ఉంది. అందువల్ల గుర్రాలను లాగుతూ ఆయన ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా యజమానికి తగిన సేవ చేస్తూ ఉంటాడు. కనుక ప్రత్యేకత ఆ రథానికి కూడా ఉంది. పైగా రథం మళ్ళడం అనేది ఒకటి ఉంది. అప్పటిదాకా ఇలా దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి రథం ఇక్కడ ఈ స్పాట్ నుంచి మళ్ళీ మారిట్లా ఉత్తర దిక్కుగా రావడం మొదలైంది. అప్పుడు దాన్ని ఆ రథం అలా వెళ్ళడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ రథానికి అటువంటి ప్రాధాన్యం ఉంది. మరి ఆ రథం అంత ప్రాధాన్యం ఉన్నప్పుడు రథం లేకుండా పూజ ఏమిటి? అందుకని 2 చిక్కుడు పుల్లలు తీసుకుని ఆ 2 చిక్కుడు పుల్లలకి మధ్య 2 చిక్కుడు కాయలు తీసుకుని వాటికి మధ్య ఇటు అటు 2 వెదురు పుల్లలు గుచ్చితే స్క్వేర్ అయింది. 2 చిక్కుడు కాయ దాని మీద ఒకటి పెడతారు. 3 కానీ 5 కానీ 7 పెడతారు సాధారణంగా. ఒకటైనా చాలు. దాని మీద చిక్కుడు ఆకులు పెడతారు. ఆ చిక్కుడు ఆకుల్లో ఈ ఉడికినట్టు 3 ఆకులు ఉంటాయి కదా చిక్కుడికి, ఈ ఉడికినటువంటి పరమాన్నం తయారైంది దాన్ని 3 ఆకుల్లోనూ వేస్తారు. సూర్యుడికి నివేదన చేస్తారు. ఒకటి తులసి దగ్గర ఉంచేస్తారు, ఒకటి దేవతలకు అర్పించింది, ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకునేది. ఈ 3 ఆకులు ఇలా చేస్తారు రథసప్తమి. ఇలా గనక చేసినట్టయితే ఆరోగ్యం ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. ఆరోగ్యం కావాలంటే ఎవరినైనా అనుగ్రహం కావాలి, ఆ సూర్య భగవాన్. సూర్యుడు. అదమ్మా సూర్యుడు. తప్పకుండా చేస్తాం మనం. సూర్య దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడో పుష్కర్లో ఒకటి ఉంది, అది పెద్దగా లేదు కూడా. తర్వాత ఒరిస్సాలో ఒకటి ఉంది, దాంట్లో కొణార్క్లో విగ్రహ ప్రతిష్ట లేదు, ఆలయం మాత్రమే ఉంది. సూర్యుడి ఆలయం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇక్కడ తిరుమలగిరి మన హైదరాబాద్ లో కూడా ఒకటి ఉంది అంటున్నారా? ఈ మధ్య కట్టారు, ఎప్పటి నుంచో ఉన్నది. అరసవెల్లిలో ఎప్పటి నుంచో ఉంది. అటువంటి తెలుగు వాళ్ళకి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం అది. అంచే తప్పనిసరిగా మనం చేసుకుంటాము రథసప్తమిని. చాలా సంతోషం అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.